ఈరోజు మా ఇంట్లో వంటలు ఈరోజు కొత్తిమీర టమాటా పచ్చడి చేసి నేను నా కొడుకే కదా ఆమ్లెట్ వేసాను ఇద్దరికి. వైట్ రైస్ పెరుగు అంతే. ఎందుకంటే ఇద్దరమే కదా, ఏదైనా చిన్న ముద్ద తింటే సరిపోద్ది. నాకు చిన్న గ్లాస్తో బియ్యం పెట్టుకున్నాం. ఇదనమాట ఇల్లు సదిరేని చూడండి. ఇవన్నీ షూరాక్ ఇది. ఇవన్నీ కిందనంతా ఉల్లిపాయలు వేసాను. ఇవన్నీ ప్యాకెట్ ఎలా పెట్టేశానంటే డబ్బాలు కొనాలి, డబ్బాలు కొన్నాక సదురుతామని చెప్పేసి. వాడికి పాపం నైట్ డ్యూటీలు కదా, అసలు పడుకుంటున్నాడు అలాగా నీరసంగా ఉంటున్నాడు. కిందంతా కూరగాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, క్యారెట్, బీరకాయ. ఈ పైన అంతా సరుకులు పెట్టేస్తాను. చాలా చిన్నది ఇల్లు, అంటే ఒక్కడే కదా ఉంటాడు అని చెప్పేసి. తింటానికి ప్లేట్లు కూడా రెడీ. ఇగో ఏ గిన్నెలు లేక పచ్చిశనగ జీలకర్ర ఓపెన్ చేసి ఇలా వేసాను. పంచదారను కారం పసుపు ఇలా పెట్టాను. ఇది ఈరోజు మా ఇంట్లో వంటలు. బెంగళూరులో పాలు మాత్రం తోడేటి వేసుకోకూడదు ఎవరను. ఎంత పలచగా ఉంటాయని నాకు తెలియదు అసలు. పలచ నీళ్ళలాగా ఉన్నాయి. అది పెరుక్కొని వేసుకొని పాలు మాత్రం టీకి కొనుక్కోవడమే. నా రాగి చెంబ నా చిన్న కొడుకు తెచ్చుకున్నాడు, వాడు తాగుతాడట. అందులో పచ్చళ్ళకి గీ. ఇక్కడ కౌగి అమ్ముతారంట. అసలు ఇదిగో మొత్తం ఎన్ని చూసినా కౌగియే ఉంది ఇక్కడ. ఇంకా అందుకే అదే తీసుకున్నా, ఏదో ఒకటి తినాలి కదా అని చెప్పేసి. చిన్నది చాలా. ఇది అక్కడి నుంచి చూపిస్తాను చూడండి మీకు. ఇది ఒక మనిషి పట్టి అంత వంటగది, చాలా బుడ్డిది. మొత్తం తీసుకొచ్చి సూట్ కేసులు అవన్నీ ఇందులో పైన బెడ్రూమ్లో కూడా పడేసాం. 5 సూట్ కేసులు తీసుకొచ్చాం ఏకంగా. షాపింగ్ బోర్డుకి బేక్ లేక చూడాలి పెట్టారు. వాటర్ ఫిల్టర్. పని అంతా అయిపోయింది. ఇప్పుడు భోజనాలు చేయాలి నేను నా కొడుకు. చాలా టైం అయింది కదా. లైక్, షేర్, సబ్స్క్రైబ్. నమస్తే. సాల్ట్ చూసారు ఎంత వేసానా? నాకు తెలివితేటలు ఎక్కువ. కొన్ని సరుకులు ఇట్లా వేద్దామని రెస్టారెంట్లో నేను రోజు డైలీ భోజనాలు కదా, వాటిలో డబ్బాలు తీసుకొచ్చి తోమి ఉంచాను అలాగా. వీటిలో కొన్ని సరుకులు చదివేసుకుందాను అన్నాను. సరే అమ్మ నీ ఇష్టం అయితే, నాకు తెలియదు కదా అన్నాడు. ఇవి నేను తెచ్చిన ఊరగాయలు 2. పెసరపిండి ఆవకాయ, మామూలు ఆవకాయ. చూసారు ఎంత బాగున్నాయో. దీంట్లో నూనె అంతా కవర్లో పడిపోయింది, పాడేసాను అది. ఇందులో నూనె బాగా ఉంది, అది ఎందుకో లీక్ అయింది. ఇవి 2 కలిపి మూతలు తీస్తే తోమేసాను, జిడ్డుగా ఉన్నాయని.